ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మరి ఈ విషయం ఎప్పుడు మనకు చెప్పలేదే? చెబితే ఈ పెళ్లి చేసుకోవడానికి మనం ఒప్పుకోమని భయపడి ఉంటారు. ఇంతకీ వాడిని ఏం చేశారా? వాడు మా కొడుకు, వాణ్ణి ఏమీ చెయ్యొద్దు అని వాళ్ళు మా కాళ్ల వేళ్ల పడ్డారు. అందుకని వాణ్ణి వదిలేశారా? వాడికి ఆ కుటుంబం అన్నా ప్రశాంత్ అన్నా పడదు. ఆ కోపంతో వాడు రామలక్ష్మి ప్రశాంత్ పెళ్లి చేసుకోబోతున్నారని తెలిసి రామలక్ష్మి జీవితం నాశనం చేసి వాళ్ల మీద తనకున్న కోపం తీర్చుకోవాలని చూశాడు. వాళ్ల మీద కోపం ఉంటే మన బిడ్డ జీవితాన్ని నాశనం చెయ్యాలని చూడటం ఏంటండి? కన్నవాళ్లనే ద్వేషించేవాడికి ఆ విచక్షణ జ్ఞానం ఎక్కడుంటుంది జానకి? నా బిడ్డ విషయంలో తప్పు చేసిన వాడి అంతు చూడాలని వెళ్లిన మాకు వాళ్ళ అమ్మా నాన్న అడ్డుపడేసరికి ఏమీ చెయ్యలేక వదిలేశాం. ఇంత జరిగినా వాళ్ళు మాత్రం 10 మందికి ఈ విషయం తెలిసేలోపు పెళ్లి చేసేస్తే సరిపోతుంది అన్నారు. ప్రశాంత్ కూడా నా అన్న తప్పు చేశాడు, నేను రామలక్ష్మిని పెళ్లి చేసుకుని ఆ తప్పును సరిదిద్దుకుంటానని గొప్పగా మాట్లాడాడు. అమ్మా రామా, వాళ్ళు వెంటనే పెళ్లి చేసేద్దామంటున్నారు. నేను సరే అన్నాను. నీకేమీ అభ్యంతరం లేదుగా? లేదు నాన్న, మీ ఇష్టమే నా ఇష్టం. రామా, మరి నీ చదువు, మంచి హాకీ ప్లేయర్ కావాలన్నా నీ లక్ష్యం? నా వల్ల నా ఇంటి పరువు పోయే పరిస్థితి వచ్చాక కూడా నా చదువు కోసం, నా లక్ష్యం కోసం మా నాన్న పరువు పోతున్నా నేను చూస్తూ ఊరుకోలేను. నాన్న, మీ ఇష్టం వెంట నడిచేంత వరకు నాకు ఏ కష్టం రాలేదు. నాకంటూ ఓ ఇష్టం ఏర్పరచుకున్నాకే నాకే కష్టాలన్నీ. నా వల్లే మీకే బాధలన్నీ. నేను మళ్ళీ ఆ తప్పు చేయదలుచుకోలేదు నాన్న. అంతా మీ ఇష్టమే నాన్న. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.